నమస్తే బీసీఎన్ న్యూస్ తో మీ ముందున్నది ఆనంద్ రాజ్ కుమార్. ఈనాటి వార్తల ముఖ్యాంశాలు. ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ చేరుకున్న గవర్నర్ అబ్దుల్ నజీర్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించిన మంత్రి నారా లోకేష్. బాపట్ల జిల్లా పర్చూరులో పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి అచ్చెన్న మార్క్ఫెడ్ ద్వారా బార్లీ పొగాకు కొనుగోళ్లు ప్రారంభించినట్లు వెల్లడి. యోగాంధ్ర వరల్డ్ రికార్డుకు సర్వం సిద్ధం. విశాఖ ఆర్కే బీచ్ వద్ద ఏర్పాట్లు పరిశీలించిన టీడీపీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు. రేపు జిల్లాలో నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమాన్ని అన్ని వర్గాల ప్రజలు విజయవంతం చేయాలి పిలుపునిచ్చిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రపంచ యోగా దినోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం చేరుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ గవర్నర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు పుష్పగుచ్చం అందించి శాలువాతో సత్కరించారు. అనంతరం తన యువగళం పాదయాత్ర అనుభవాలతో రూపొందించిన పుస్తకాన్ని గవర్నర్కు అందజేశారు. రేపు రాష్ట్ర ప్రభుత్వం విశాఖపట్నంలో యోగాంధ్ర పేరిట భారీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ప్రపంచ రికార్డు లక్ష్యంగా సుమారు 5 లక్షల మందితో ఈ యోగా కార్యక్రమాన్ని నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు పూర్తి చేసింది. ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భారత ప్రధాని మోడీ కూడా పాల్గొంటున్న నేపథ్యంలో యోగాంధ్రపై జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల ప్రభుత్వం ఎన్నో ఆర్థిక ఇబ్బందుల్లో ఉందని, అయినప్పటికీ బర్లీ పొగాకు రైతులను ఆదుకోవడానికి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోళ్లు ప్రారంభించామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. బాపట్ల జిల్లా పర్చూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన నల్లబర్లీ పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి తొలుత స్థానిక వై జంక్షన్ నుండి ప్రధాన కూడలి వరకు ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావుతో కలిసి మంత్రి ట్రాక్టర్ నడుపుతూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం నల్లబర్లీ రైతులతో మాట్లాడుతూ హెచ్డిఎం రకం పొగాకు క్వింటాలు 12,000 రూపాయలు, హెచ్డిఎక్స్ రకం క్వింటాలు 6,000 రూపాయలు చొప్పున మార్క్ఫెడ్ ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. కేంద్రం వాటా ఎప్పుడు జమ చేస్తే అప్పుడే రాష్ట్రం వాటా విడుదల చేసి అన్నదాత సుఖీభవ పథకాన్ని అమలు చేస్తామన్నారు. పర్చూరు నియోజకవర్గంలో ఈరోజు మనం ఒక చారిత్రాత్మకమైనటువంటి ఘట్టానికి శ్రీకారం చుట్టినటువంటి కార్యక్రమం అని చెప్పి మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఎవ్వరు కూడా నమ్మలేదు, విశ్వసించలేదు. ప్రభుత్వమే మార్క్ఫెడ్ నుంచి హెచ్డి బర్లీ కొంటుంది అని ఊహకు అందనటువంటి నిర్ణయాన్ని ఈరోజు తీసుకొని ఇక్కడ మనం ప్రారంభించినటువంటి కార్యక్రమం. ఇది సామాన్యమైనటువంటి విషయం కాదు. గత సంవత్సరం మీరు 20,000, 30,000 మిలియన్ కేజీలు హెచ్డి బర్లీ పండించారు. ధరలు విపరీతంగా వచ్చాయి. దీనికి కారణం పారిశ్రామిక యాజమాన్యం కూడా తప్పు చేశారు. గ్రామానికి వచ్చారు, మీకు ప్రోత్సహించారు. మీరు పెట్టండి, కొనే బాధ్యత మేము తీసుకుంటామంటే రైతు ఆశాజీవి ఎక్కడ ఒక పైసా వస్తే దాని మీద దృష్టి పెడతారు. దాన్ని ఎవ్వరూ తప్పు పట్టడానికి లేదు. తర్వాత మనం ఈ నియోజకవర్గంలోనే సోదరుల ఆఫీసులో సమావేశం పెట్టాం. మాటలు చెప్పారు కానీ కొనే పరిస్థితి లేదు. ఇదే మనం నిర్ణయం తీసుకోకపోతే చాలా అవస్థలు పడుతున్నారు. చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా వెనకాడరు. డబ్బు లేకపోయినా అవస్థలున్నా రైతులకు ఆదుకోవాలి. హెచ్డి బర్లీని కూడా ప్రభుత్వమే, ఇది చరిత్రలో ఎక్కడా లేదు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మార్క్ఫెడ్ ద్వారా హెచ్డి బర్లీ కొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈ కార్యక్రమం మొన్న 16వ తారీఖున ఓపెన్ అవ్వాలి. అయితే మొదట కొనాలని చెప్పి నిర్ణయం చేశాం. ఒక జీవోను కూడా ఇష్యూ చేశాం. ఆ జీవో ఇస్తే ఏదైతే మనకి పొగాకు బోర్డు ఎన్ని కండిషన్లు పెడతాయో అన్ని కండిషన్లతో జీవో ఇవ్వడం వల్ల మీరందరూ అనాసక్తి చూపించారు. అందులో శాసనసభ్యులైతే మీరు మళ్ళీ ఈ జీవో ఇచ్చి మార్క్ఫెడ్ ద్వారా కొంటామని చెప్పి పెనములో తీసి పొయ్యిలో పడేటట్టుగా అవుతుంది. ఈ విధానం అయితే రైతుకు మేలు జరగదు. 1 రోజు 2 రోజులు ఆలస్యమైనా సరే రైతుకి న్యాయం జరిగే వరకు, న్యాయం జరిగేలాగా
నిర్ణయాలు తీసుకోండి అంటే మీ ఎమ్మెల్యే గారితో అధికారులందరం కలిసి కాన్ఫరెన్స్ తీసుకొని ఏ విధంగా చేస్తే రైతుకు మేలు జరుగుతుంది, ఏ విధంగా చేస్తే రైతు ఆనందంగా ఉంటాడని ఆయన ఆలోచనలతో 2 గ్రేడ్లు పెట్టి ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. రేపు విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్తో పాటు 175 దేశాల నుండి ప్రతినిధులు హాజరవుతారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. బీచ్ రోడ్డు వద్ద జరుగుతున్న ఏర్పాట్లు పరిశీలించి మీడియాతో మాట్లాడుతూ విశాఖ నుండి భీమిలి వరకు 29.8 కిలోమీటర్ల పొడవు కార్యక్రమం నిర్వహిస్తామని, ఒక బీచ్ రోడ్లోనే 3.26 లక్షల మంది పాల్గొంటారన్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పాల్గొనే వారితో కలిపితే మొత్తం 5 లక్షల మంది అవుతారన్నారు. వైజాగ్ సముద్రం ఒడ్డున ప్రపంచ స్థాయిలో నిలిచిపోయేలా సీఎం చంద్రబాబు ప్రణాళికలు చేస్తున్నారన్నారు. యోగా దినోత్సవానికి ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. జిల్లా యంత్రాంగం అట్లాగే రాష్ట్రంలో ఉన్న ముఖ్య అధికారులు స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే 26 కిలోమీటర్ల స్ట్రెచ్ అంతా కూడా తిరిగి ఏ కంపార్ట్మెంట్లో ఏ విధంగా నెంబరిస్తూ ఉన్నారు, రేపొద్దున వీటి మీద మ్యాట్లు ఏ విధంగా ఏర్పాటు చేయబోతున్నారు, అట్లాగే టాయిలెట్స్ ఎక్కడ పెట్టబోతున్నారు, యోగా కార్యక్రమానికి వచ్చే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా పెద్ద ఎత్తున నవ్వుతో నా భవిష్యత్ అనే విధంగా. ఎందుకంటే గతంలో సూరత్లో జరిగింది 150,000 మందికే చాలా పెద్ద ఎత్తున పేరు వచ్చింది. ఇవాళ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఇవాళ రికార్డు స్థాయిలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులు ఎక్కే విధంగా ఏర్పాట్లు చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే 20వ తారీఖు రాత్రికి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా 20వ తారీఖే మరి విశాఖపట్నం చేరుకుంటా ఉన్నారు. విశాఖపట్నం నగరంలో ప్రజలు చాలా పెద్ద ఎత్తున తరలి వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కళాశాల, పాఠశాల విద్యార్థులు, ఇండస్ట్రీస్లో కార్మికులు, అట్లాగే పార్టీ కార్యకర్తలు, నాయకులు, అట్లాగే ప్రజలు, అట్లాగే ప్రతి వాళ్ళు యోగాలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. రోజు ఆ కార్యక్రమాల్లో భాగస్వాములు అవుతారు. యోగా మన జీవన విధానంలో ఒక భాగమైంది. ఆరోగ్యంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి గారు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మన రాష్ట్రం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకంతో ఆయన ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయమని కోరటం, దాన్ని ఆయన విశాఖపట్నాన్ని ఒక అంతర్జాతీయ స్థాయిలో యోగాలో కూడా యోగాంధ్రప్రదేశ్ 2025 మరి విశాఖపట్నం యొక్క ప్రాముఖ్యత ప్రపంచానికి చాటి చెప్పాలని ఈ యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రాంతానికి, ఈ నగరానికి ఇవ్వటం మనందరం కూడా గర్వకారణం. ఓ పక్కన సముద్ర హోరు, ఓ పక్కన ఈ లక్షలాది మంది ఈ యోగాలో చేసే కార్యక్రమం ప్రపంచం మొత్తం చూడబోతూ ఉంది. వాటి నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున లక్షలాది మంది తరలిరాబోతున్నారు. బ్రహ్మాండంగా చేప్రదం అవుతుంది. నవ్వుతో నా భవిష్యత్తు అనే విధంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. అందరినీ మనస్ఫూర్తిగా విశాఖపట్నం జిల్లా నాయకుల్ని, శాసనసభ్యుల్ని, పార్లమెంట్ సభ్యుల్ని, రాజ్యసభ సభ్యుల్ని, ఎమ్మెల్సీలని, అలాగే ఈ 3 జిల్లాలకు సంబంధించిన ముఖ్య నాయకులందరూ కూడా భాగస్వాములు అయ్యారు. మంత్రులు అందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అందరినీ కూడా మొన్న ఇన్వాల్వ్ చేసి కూర్చోబెట్టి మాట్లాడి విజిట్ చేసి ఆయన ఒక డైరెక్షన్ ఇచ్చి వెళ్ళారు. బ్రహ్మాండంగా అందరూ కష్టపడి పనిచేస్తున్నారు. బ్రహ్మాండంగా చెప్పారు. మన నాయకులు చంద్రబాబు నాయుడు గారు కని విని ఎరగని రీతిలో ఈ ప్రపంచ యోగా దినోత్సవాన్ని జరపాలనే ఉద్దేశంతో మరి ప్రధాని మోడీ గారి సహకారంతో మరి ఆయన్ని తీసుకొచ్చి ఎక్కడా లేని విధంగా గౌరవించే విధంగా మొత్తం సుమారు 3,25,000 మందిని మనం ఈ స్ట్రెచ్ అంతా, ఈ బీచ్ రోడ్ స్ట్రెచ్ అంతా, తర్వాత మిగతా ప్లేసుల్లో మొత్తం వీళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేసి యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో యంత్రాంగం కానీ, ఇక్కడ రాజకీయ నాయకులు కానీ అంతా కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నాం బ్రహ్మాండంగా ఈ మ్యాటింగ్ ఇవన్నీ కూడా అధికారులు కూడా బాగా పనిచేసి ఏదైతే ఈ యోగా దినోత్సవాన్ని జయప్రదం చేయాలని పనిచేస్తున్నారో మన కార్యకర్తలు, నాయకులు, ఇతర పెద్దలు కూడా బ్రహ్మాండంగా ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పర్యవేక్షణ చేసి దీన్ని జయప్రదం చేయాలనే ఉద్దేశంతో కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. కాబట్టి మరి దీన్ని అందరూ కూడా పెద్దలు ఎక్కువగా పాల్గొని మరి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని, మీ వంతుగా మీరు కృషి చేయాలని మా తరఫున మిమ్మల్ని కోరుతున్నాం. ముఖ్యంగా ఇది మన రాష్ట్రానికి, మన విశాఖ నగరానికి కూడా ఒక తలమానికమైన కార్యక్రమం. కాబట్టి విశాఖ నగరాన్ని ప్రపంచ దృష్టిలో ఒక పెద్ద నగరంగా, ఒక మంచి నగరంగా చూపించాలనే ఉద్దేశంతో జరిపే కార్యక్రమం. కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు, ప్రతి ఒక్క పిల్లలు, ప్రతి ఒక్క
తల్లిదండ్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేస్తారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే యోగా కార్యక్రమాల ఏర్పాట్లపై కలెక్టర్ చదలవాడ నాగరాణి భీమవరం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లతో గూగుల్ మీట్ నిర్వహించారు. శనివారం నిర్వహించే యోగా కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగే విధంగా అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. జిల్లాలో రిజిస్టర్ అయిన 8.80 లక్షల మంది శనివారం నిర్వహించే యోగా కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా చూడాలన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో యోగా కార్యక్రమాలు జరిగేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. దయచేసి ఆల్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్, మండల్ లెవెల్ ఎంఆర్ఓస్, ఎంపీడీఓస్, యూ ట్రై టు ఇన్వాల్వ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎంప్లాయీ ఆఫ్ ద గవర్నమెంట్ అండ్ ఆల్సో అవర్ స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో అందరూ కూడా రేపు యోగా ప్రోగ్రాంలో 21న అందరూ పార్టిసిపేట్ చేయాలి. ఇది రాష్ట్రంలోనే మన జిల్లా ఒక తలమానికంగా అందరూ ఒక 100% పార్టిసిపేషన్స్లో చేయాలి. అదేవిధంగా ఎంఈఓస్ ఎవరైతే ఈ కాన్ఫరెన్స్లో ఉన్నారో మీరు స్పెషల్గా మీరు స్కూల్స్ కూడా మోటివేట్ చేస్తారు. గవర్నమెంట్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్ వాళ్ళందరితో మీరు మాట్లాడి వాళ్ళందరూ కూడా దే షల్ బి ఆన్ బోర్డ్ ఫర్ దిస్ యోగా సెషన్ టుమారో. అది కూడా పార్టిసిపేట్ చేయండి. తర్వాత మీకు అలర్ట్ చేసిన విలేజెస్లో కూడా మీరు వెళ్ళి అక్కడ కూడా కోఆర్డినేట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, అండ్ ఈవినింగ్ రేపు మార్నింగ్ కూడా డిఆర్ఓ గారు ఈ విలేజ్ లెవెల్ స్పెషల్ ఆఫీసర్స్ విలేజ్ లెవెల్కి వెళ్ళారు. ఈవినింగ్ మధ్యాహ్నానికి 4 o'clock దే హ్యావ్ రిపోర్టెడ్ అక్కడ రిజిస్ట్రేషన్ కానీ రిపోర్టింగ్, రిజిస్ట్రేషను, స్టే, రేపు మార్నింగ్ 5:30 కల్లా లొకేషన్కి వెళ్ళాలి. ఇవన్నీ కూడా నాకు ఇన్ఫర్మేషన్ రావాలి. సో మీ స్పెషల్ ఆఫీసర్స్ అందరూ కూడా ఎంఆర్ఓస్ అండ్ ఎంపీఓస్ ఈ ప్రోగ్రామ్ చాలా సక్సెస్ఫుల్గా, స్మూత్గా, ఏం హికప్స్ లేకుండా బాగా చేస్తారని చెప్పేసి 100%. అయితే రేపు అప్లోడ్ చేసే ఫొటోస్ అన్నింటినీ కూడా స్పెషల్ కొత్త యాప్ అయితే ఇవ్వట్లేదు, ఏమైనా చేస్తారని చెప్పేసి కోరుతున్నాము. అండ్ మీకు ఏదైనా ఇష్యూస్ ఏమొచ్చినా కూడా కలెక్టర్, నేను అండ్ జాయింట్ కలెక్టర్ గారు, ఎవ్రీవన్ దిస్ డిస్ట్రిక్ట్ టీమ్ ఈజ్ అవైలబుల్ ఫర్ phone calls or for any clarification anytime. Please be in touch with us if any issue is there and please make it a grand success. Thank you. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.